అందమైన భర్త ఒకప్పుడు నెలకు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, పైగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఒక స్టార్ యూట్యూబర్. అలాంటి వ్యక్తిని వదిలేసి అతని భార్య ఒక మామూలు బస్సు కండక్టర్తో లేచిపోయింది. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. కేరళ సోషల్ మీడియా సర్కిల్స్లో ఎంతో పాపులర్ అయిన అఖిల్ ఎన్ఆర్డి జీవితంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగిలిన ఈ జంట బంధం ఇంట్లోని నగలు, డబ్బుతో భార్య మేఘా నాయర్ పారిపోవడంతో ఒక్కసారిగా ముక్కలైపోయింది. అసలు కోట్ల మందిని నవ్వించే ఒక స్టార్ యూట్యూబర్ జీవితంలో ఇంతటి డ్రామా ఎలా మొదలైంది? అంతా బాగుందనుకున్న ఈ వివాహ బంధంలో రాత్రికి రాత్రి ఏం జరిగింది? భర్తను వదిలేసి ఒక కండక్టర్తో అతని భార్య ఎందుకు లేచిపోయింది? పోలీస్ విచారణలో మేఘా బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అఖిల్ ఎన్ఆర్డి ఈ పేరు కేరళ సోషల్ మీడియా సర్కిల్స్లో చాలా ఫేమస్. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి అతను చేసిన కృషి సామాన్యమైనది కాదు. నిజానికి అఖిల్ ఒకప్పుడు మర్చెంట్ నేవీలో నెలకు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేసేవాడు. కానీ తనలో ఉన్న క్రియేటివిటీని ప్రపంచానికి చూపించాలనే తపనతో ఆ విలాసవంతమైన ఉద్యోగాన్ని వదిలేసి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాడు. మొదట్లో టిక్టాక్ వీడియోలతో మొదలైన అతని ప్రయాణం ఆ తర్వాత యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది. అఖిల్ కేవలం ఒక కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు, అతను ఒక నటుడు కూడా. 2026లో విడుదలైన మహారాజా హాస్టల్ మరియు ఆశకలల్ 1000 వంటి చిత్రాల్లో నటించి వెండితెరపై కూడా తన ముద్ర వేశారు. ఎంతో ఇంట్రోవర్ట్గా పేరున్న అఖిల్ తన కామెడీ వీడియోలతో కోట్లాది మందిని నవ్వించేవారు. ఇక మేఘా నాయర్ విషయానికొస్తే అఖిల్ మరియు మేఘా చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. 2024లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మేఘా కూడా అఖిల్ వీడియోల్లో తరచుగా కనిపించడం మొదలుపెట్టింది. వీరిద్దరిని చూసి నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కామెంట్స్ చేసేవారు. వీరి ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్ చూసి చాలామంది యువత స్ఫూర్తి పొందేవారు. కానీ ఈ అందమైన కథలో ఊహించని మలుపు ఒకటి ఉంటుందని ఎవరూ అనుకోలేదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. మొదట్లో ఇవన్నీ గాలి వార్తలే అని అందరూ అనుకున్నారు. కానీ మేఘా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి అఖిల్ పేరును తొలగించడం, అలాగే కామెంట్ బాక్స్ను ఆఫ్ చేయడం చూసి అనుమానాలు బలపడ్డాయి. అయితే అసలు విషయం ఎప్పుడు బయటపడిందంటే, అఖిల్ తన భార్య కనిపించడం లేదని, ఆమె ఒక బస్సు కండక్టర్తో వెళ్లిపోయిందని ఆరోపిస్తూ కొన్ని విషయాలు బయటపెట్టినప్పుడు అఖిల్ చెప్పిన దాని ప్రకారం మేఘా తన ఇంట్లో ఉన్న నగలు మరియు డబ్బు తీసుకుని ఆ వ్యక్తితో పారిపోయింది. అంతేకాదు, సీసీటీవీ ఫుటేజ్లో ఆమె బ్యాగులతో ఒక వ్యక్తితో కలిసి వెళ్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్త మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, మొత్తం సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పెను తుఫాన్ను సృష్టించింది. ఒక సెలబ్రిటీ భార్య తన భర్తను వదిలేసి ఒక సామాన్య బస్సు ఉద్యోగితో ఎందుకు వెళ్లిపోయింది అనే చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అఖిల్ సన్నిహిత మిత్రుడు మరియు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సాయి కృష్ణ కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. సాయి కృష్ణ మాట్లాడుతూ అఖిల్ మరియు మేఘా వివాహానికి తాను హాజరయ్యానని, ఈ వార్త విన్నప్పుడు తాను తీవ్రంగా షాక్ అయ్యానని చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అఖిల్ పట్ల సాయి కృష్ణ వ్యక్తం చేసిన గౌరవం. అఖిల్ ఎంతటి బాధలో ఉన్నా తన భార్యను ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని సాయి చెప్పారు. ఆమె వెళ్లిపోయింది, అది ఆమె ఇష్టం. ఆమెకు అది సరైనది అనిపించి ఉండవచ్చు. దయచేసి ఆమెను ఎవరూ దూషించకండి అని అఖిల్ తన మిత్రుడితో అన్నాడట. తన జీవితం ముక్కలవుతున్నా తను ఎంతో ప్రేమించిన వ్యక్తిని ఇతరులు నిందించకూడదని కోరుకోవడం అఖిల్ సంస్కారానికి నిదర్శనం. మనం ఇంటర్నెట్లో చూసే ఆ 60 సెకండ్ల రీల్స్ మనకు ఒక మాయా ప్రపంచాన్ని చూపిస్తాయి. కానీ ఆ వెనుక ఉండే నిజ జీవిత పోరాటాలు ఎవరికీ తెలియవు. అఖిల్ మరియు మేఘా విషయంలో కూడా ఇదే జరిగింది. వీరిద్దరూ జులై నెలలో కూడా ఎంతో సంతోషంగా ఓనం వీడియోలు, కొల్లాబ్ వీడియోలు షూట్ చేశారు. కానీ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులైపోయింది. అయితే ఈ విషయంగా మేఘా తరపున కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
ఆమె పోలీస్ స్టేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అఖిల్కు ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అందుకే తాను అతనితో కలిసి ఉండలేక వేరే వ్యక్తిని ఎంచుకున్నానని చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలపై అఖిల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యువతపై చూపే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యంగ్ మ్యారేజ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్లుయెన్సర్లు తమ జీవితాన్ని ఎంతో కలర్ఫుల్గా చూపిస్తారు. దీన్ని చూసి చాలామంది యువతీ యువకులు పెళ్లి అంటే కేవలం రొమాన్స్, హ్యాపీనెస్ మరియు ఫ్రీడమ్ అని భ్రమపడుతుంటారు. కానీ వివాహం అనేది ఒక పెద్ద బాధ్యత అని, అందులో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వారు కెమెరా ముందు చూపించరు. మేఘ మరియు అఖిల్ విషయంలో కూడా ప్రజలు వారిని ఒక పర్ఫెక్ట్ కపుల్గా ఊహించుకున్నారు. అందుకే ఈ విడాకులు లేదా విడిపోవడం అనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత విషాదాలను కొందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అఖిల్ ఇంటి చుట్టుపక్కల వారు మరియు కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని ఒక వినోదంలా చూస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో అంతటి బాధను అనుభవిస్తున్నప్పుడు కనీసం సానుభూతి చూపించకపోగా వారిని ఎగతాళి చేయడం అనేది నేటి సమాజపు వికృత రూపానికి అద్దం పడుతోంది. ఒకరి బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చడం లేదా ఒకరి పర్సనల్ లైఫ్ తాలూకు సీసీటీవీ విజువల్స్ పబ్లిక్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ బంధమైనా సరే అందులో సమస్యలు ఉండటం సహజం. కానీ ఆ బంధం నుండి బయటకు వచ్చే విధానం గౌరవప్రదంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలుంటే చట్టపరంగా విడాకులు తీసుకుని విడిపోవటం సరైన పద్ధతి. ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవటం వల్ల కేవలం ఆ ఇద్దరు వ్యక్తులే కాదు, వారి కుటుంబాలు కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మేఘ తీసుకున్న ఈ నిర్ణయం అఖిల్ను మానసికంగా చాలా దెబ్బతీసింది. ఎందుకంటే ఆయన ఒక ఇంట్రోవర్ట్ కావటం వల్ల తన బాధను ఎవరితోనూ పంచుకోలేక లోపల మదనపడుతున్నాడు. మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరే అఖిల్ స్థానంలో ఉంటే ఏం చేసేవారు? లేదా మేఘ స్థానంలో ఉంటే మీ నిర్ణయం ఎలా ఉండేది? సోషల్ మీడియాలో మనం రిలేషన్షిప్ గోల్స్ అన్నీ నిజం కాకపోవచ్చు. లైక్లు మరియు షేర్ల కోసం చేసే వీడియోల వెనుక ఉన్న నిజాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అఖిల్ తన కెరీర్ను ఎంతో కష్టపడి నిర్మించుకున్నారు. ఈ సంఘటన ఆయన కెరీర్ను ప్రభావితం చేయకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. జీవితం ఇక్కడితో ఆగిపోదు. అఖిల్ మళ్లీ తిరిగి వీడియోస్ చేస్తానని, తన కామెడీతో మనల్ని మళ్లీ నవ్విస్తాడని ఆశిద్దాం. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని లేదా ఒక జంటను వారి ఆన్లైన్ ఇమేజ్ని బట్టి జడ్జ్ చేయకూడదు. అలాగే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో వచ్చే ఒడిదుడుకులను మనం ఒక సెలబ్రేషన్లా చూడకూడదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.